హిట్ పడితే కన్ను మిన్ను తెలీదు. ఒక్క ఫ్లాప్ పడగానే ఆకాశంలో విహరిస్తున్న వాళ్ళు భూమి మీదకి వస్తారు. ఫామ్ లో ఉన్నప్పుడు వెనకాల పడిన వాళ్ళను పట్టించుకోరు. ఎదురు దెబ్బ తగలగానే అసలు విషయం బోధపడుతుంది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్. కూలీ ఫ్లాప్ లోకేష్ కనగరాజ్ వైభవాన్ని, ఇమేజ్ ను కూలగొట్టింది. అప్పటి వరకు తంబీలు లోకేష్ ని కోలీవుడ్ కి ఓ వరంగా కొలిచారు. ఫ్లాప్ అనేదే లేకపోవడంతో ఇతని డైరెక్షన్ లో నటించడానికి స్టార్స్ క్యూ కట్టారు. లియో కమర్షియల్ గా హిట్ అయినా చాలా మందికి నచ్చలేదు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పినా పాఠం మాత్రం నేర్చుకోలేదు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ అన్ని సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తాడే గాని ఒక్కటి తీయడు. లోకేష్ కి క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఖైదీ సీక్వెల్ కోసం తంబీలు వెయిట్ చేస్తున్నా ఇదేం పట్టించుకోకుండా కమల్, రజనీకాంత్ ని డైరెక్ట్ చేశాడు. కూలీ రిలీజ్ కి ముందు ఆమిర్ ఖాన్ తో సినిమా ఉంటుందన్నాడు. కమల్, రజనీకాంత్ కాంబినేషన్ మూవీని డైరెక్ట్ చేసేది లోకేష్ అంటూ న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఇదంతా కూలీ ఫ్లాప్ కానంత వరకే. ఆ తర్వాత వీటిలో ఒక్కటీ లేదు. కూలీ ఫ్లాప్ తర్వాత లోకేష్ ని పట్టించుకోవటం మానేశారు. లోకేష్ ఎన్ని హిట్స్ ఇచ్చినా ఖైదీ మేకింగ్ అందరూ అభిమానులే. అందుకే ఖైదీ 2 ఎప్పుడెప్పుడా అని కార్తీ ఫ్యాన్సే కాదు అందరూ వెయిట్ చేస్తారు. అయితే వరుస పెట్టి స్టార్స్ ఛాన్స్లు ఇవ్వడంతో ఖైదీ 2ని పక్కన పెట్టేశాడు లోకేష్. కార్తీని ఎప్పుడడిగినా త్వరలో అంటూ సమాధానం చెప్పాల్సి వచ్చేది. లోకేష్ టార్గెట్ మాత్రం వేరేలా ఉండేది. కూలీ ఫ్లాప్ తర్వాత అందరూ హ్యాండ్ ఇచ్చేసరికి ఖైదీ 2 గురించి ఆలోచిస్తున్నాడట. కూలీ ఫ్లాప్ తో స్టార్స్ అందరూ లోకేష్ కి హ్యాండ్ ఇచ్చేసరికి చేసేదేమీ లేక ఖైదీ 2తో సరిపెట్టుకుందామనుకుంటున్నాడట. అయితే ఇది కూడా వర్కౌట్ అయ్యేట్టు లేదు. సక్సెస్ తో కళ్ళు మూసుకుపోయి క్రేజ్ తీసుకొచ్చిన ఖైదీని మర్చిపోయాడు. చివరికి అదే గతనుకుంటే ఖైదీ 2కి డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో కార్తీ లేడని తెలిసింది. హిట్లు, ఫ్లాప్లు హీరోలు, దర్శక నిర్మాతల మనసు మార్చేస్తున్నాయి. చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేస్తున్నారు. పక్కన పెట్టేసిన చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది లోకేష్ విషయంలోనే కాదు, చాలా మంది విషయంలో జరుగుతోంది. ఇందుకు ఎన్టీఆర్ మినహాయింపేమీ కాదు. వార్ 2 ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ మైండ్ మారిందట. దేవరా హిట్ తర్వాత సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంతలో ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ లో జాయిన్ అయ్యాడు తారక్. డ్రాగన్ రిలీజ్ తర్వాత అయినా దేవరా 2 చేస్తాడన్న గ్యారంటీ లేదు. అయితే వార్ 2 డిజాస్టర్ తర్వాత హిట్ మూవీ దేవరా సీక్వెల్ చేస్తేనే బాగుంటుందన్న ఆలోచనలో తారక్ ఉన్నాడట. ఒక్క ఫ్లాప్ అన్నీ మార్చేస్తుంది. తమ్ముడు డిజాస్టర్ తర్వాత నితిన్ చేయాల్సిన ఎల్లమ్మ మూవీ ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదు. బలగం హిట్ తర్వాత దర్శకుడు వేణు ఎల్లమ్మను ప్రకటించాడు. నాని డేట్స్ ఇవ్వలేకపోవడంతో నితిన్ ని తీసుకున్నాడు. తమ్ముడు ఫ్లాప్ తర్వాత ఎల్లమ్మ వెనక్కి వెళ్లిపోయింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ డిజాస్టర్ కావడంతో ఈ ఇద్దరి కాంబోలో మొదలైన జనగణమన క్యాన్సిల్ అయింది. సినిమా భారీ బడ్జెట్ డిమాండ్ చేయడంతో నిర్మాత ధైర్యం చేయలేకపోయాడు. ఇలా ఒక్క ఫ్లాప్ డ్రీమ్స్ ని చెల్లా చెదురు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా పోయింది. గుర్తుపట్టలేనంతగా మార్ఫింగ్ చేసేసి నకిలీని అసలు చేసేస్తున్నారు. ఈ టెక్నాలజీ బారిన సాయి పల్లవి కూడా పడి మాటలు పడాల్సి వచ్చింది. ఏ విషయంలో అంటారా? వాచ్ ది స్టోరీ. పద్ధతికి మారుపేరుగా కనిపించే సాయి పల్లవి స్విమ్ సూట్ వేసుకోవడం వివాదాస్పదమైంది. చెల్లెలు పూజా కన్నన్తో కలిసి బీచ్కు వెళ్లింది. పూజ ఇన్స్టాలో పెట్టిన ఫోటోలపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. సాయి పల్లవి కూడా అందరి హీరోయిన్స్ లాగా గ్లామర్ హీరోయినే, బయటకు కనిపించదంతే అంటూ కామెంట్స్ చేశారు. రామాయణంలో సీతగా నటిస్తూ ఇలా కనిపించడం ఏంటంటూ సాయి పల్లవిని ట్రోల్ చేస్తున్నారు. సాయి పల్లవి అభిమానులు మాత్రం ట్రోలర్స్ కు గట్టిగా ఆన్సర్ ఇచ్చారు. చెల్లెలు పూజ పెట్టిన స్టిల్స్ కు సోషల్ మీడియాలో తిరుగుతున్న పిక్స్ కు చాలా తేడా ఉంది. సాయి పల్లవి స్విమ్ సూట్ ధరించిన మాట వాస్తవమే అయినా అది సింగిల్ పీస్ బికినీనా 2 పీస్ బికినీనా అని తెలిసే ఫోటోలు షేర్ చేయలేదు. అయితే మార్ఫింగ్ రాయుళ్లు బికినీ ధరించిన ఇద్దరు ఫోటోలకు అక్కా చెల్లెళ్ల ఫోటోలు పెట్టి జనాలను నమ్మించారు. మార్ఫింగ్ ఫోటోలతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఫైర్ అవుతూ బీచ్ లో చీర కట్టుకుని తిరుగుతారా? సౌకర్యంగా ఉండే వాటిని మాత్రమే ధరిస్తారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పే హక్కు మీకెక్కడిది అని ప్రశ్నిస్తున్నారు. మిరాయ్ ఫ్యాన్స్ కి మేకర్స్ శుభవార్త చెప్పారు. వైబ్ ఉంది బేబీ సాంగ్ సినిమాలో లేదని ఫీల్ అయిన ఫ్యాన్స్ మిరాయ్ని మరోసారి చూడాల్సిన టైం వచ్చింది. మంగళవారం నుంచి మిరాయ్ ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్లో ఈ చార్ట్ బస్టర్ ని కలుపుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సోషల్ మైథలాజికల్ వండర్ మిరాయ్ రిలీజ్ అయి 2 వారాలవుతున్నా ఇప్పటికీ మంచి వసూలు రాబడుతోంది. ఆదివారంతో 134 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. మంచి జోష్ తో సాగే వైబ్ సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ ఫిదా అయ్యారు. కథకు అడ్డుపడడంతో సూపర్ హిట్ సాంగ్ ను తీసేయాల్సి వచ్చిందని దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని పేర్కొన్నాడు. ఈ సాంగ్ లవర్స్ ను సాటిస్ఫై చేయడానికి యాడ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. గౌరీహరి
ట్యూన్ ఇచ్చిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం ఇవ్వగా అర్మాన్ మాలిక్ పాడాడు. 25న ఓజీ రిలీజ్ అయినా దసరా సెలవులు కావడం మిరాయికు కలిసి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ రోజుకు ₹1 కోటి పైగా షేర్ కలెక్ట్ చేస్తున్న మిరాయి లాంగ్ రన్ లో 175 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా మిరాయి బాగా నచ్చడంతో 3 మిలియన్ మార్క్ దిశగా వెళుతోంది. వీకెండ్ నాటికి ఫీట్ అందుకునే ఛాన్స్ ఉంది. చిత్ర యూనిట్ ఆ మధ్య అమెరికా వెళ్లి ఓవర్సీస్ ప్రమోషన్ లో పాల్గొంది. మిరాయి హడావుడి పూర్తి కాగానే దర్శకుడు సీక్వెల్ కథపై కూర్చుంటాడు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రేమలో పడ్డాడు. ఒక్కరు కాదు, ఇద్దరితో రొమాన్స్ కి దిగాడు. సిద్ధు కొత్త సినిమా తెలుసు కదా నుంచి 2 పాటలు రిలీజ్ చేస్తే హీరోని ఇద్దరు ముద్దుగుమ్మలు పంచుకున్నారు. 2 రొమాంటిక్ సాంగ్సే. సెకండ్ సింగిల్ ఎలా ఉందో చూసిద్దామా? డీజే టిల్లు స్క్వేర్ లో 1-2 రొమాంటిక్ సీన్స్ లో కనిపించిన సిద్ధు జొన్నలగడ్డపై కామెడీ ముద్రే ఎక్కువగా పడింది. అయితే మనసు మార్చుకున్న స్టార్ బాయ్ రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేసాడు. అదేమంటే నా గురించి తెలుసు కదా అంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ ఫేడ్ అవుట్ హీరోయిన్ కి లైఫ్ ఇద్దామని డిసైడ్ అయ్యాడు. తెలుసు కథలో రాశి ఖన్నా, కేజీఎఫ్ భామ నిధి శెట్టి సిద్ధుతో రొమాన్స్ కి దిగారు. 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న రాశి ఖన్నాను ఏరి కోరి తీసుకున్నాడు. థ్యాంక్ యూ ఫ్లాప్ తర్వాత 2 ఏళ్లుగా ఆఫర్ లేని రాశిని సిద్ధు కనుకరించి ఛాన్స్ ఇచ్చాడు. ఒక్క హీరోయిన్ ఎక్కువ, మరొక హీరోయిన్ తక్కువ అని లేకుండా స్టార్ బాయ్ ఇద్దరికీ సమన్యాయం చేస్తున్నాడు. ఫస్ట్ సాంగ్ లో రాశి ఖన్నాతో, సెకండ్ సింగిల్ లో శ్రీనిధి శెట్టితో ఆడిపాడాడు సిద్ధు. ఇక టీజర్ లో ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సిద్ధు నటించిన జాక్ డిజాస్టర్ అయింది. తనకు కలిసి వచ్చిన కామెడీని కాసేపు పక్కన పెట్టి రొమాన్స్ లోకి దిగి నారీ నారీ నడుము మురారి అనిపించుకున్నాడు. డ్రెస్ డిజైనర్ నీరజ్ కోనా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లోకి వస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీతో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడా? ప్రీ రిలీజ్ బిజినెస్ బుకింగ్స్ చూస్తుంటే పవన్ మానియా ఏంటో కనిపిస్తోందా? ఓజీతో ఏదో ఒకటి చేస్తాడు అనిపిస్తోందా? వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ విషయంలో తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకుంటాడా? ఆ రికార్డ్ ఏంటి చూద్దామా? ఓజీ 25న వస్తుందన్న పేరే కానీ 24నే ప్రీమియర్స్ పడ్డంతో ఒకరోజు ముందే సినిమా రిజల్ట్ ఏమిటో తెలిసిపోతుంది. భీమ్లా నాయక్ తర్వాత వచ్చిన బ్రో, వీరమల్లుకు హైప్ తక్కువే అయినా ఓజీపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఫస్ట్ టైం ఓజీతో 150 కోట్ల మార్కు దాటాడు. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 172 కోట్లకు అమ్మడైంది. లాస్ట్ మూవీ హరిహర వీరమల్లు 126 కోట్లకు బిజినెస్ జరిగితే 46 కోట్లు ఎక్కువ. ఓజీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 172 కోట్ల షేర్, 340 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. పవన్ గత సినిమాల థియేట్రికల్ రైట్స్ తో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద టార్గెటే. హరిహర వీరమల్లు 126 కోట్లకు, బ్రో 97 కోట్లకు అమ్ముడైంది. పవన్ సినిమాలు ఇప్పటి వరకు బిజినెస్ లో 3 సార్లు 100 కోట్ల మార్క్ దాటాయి. 6 ఏళ్ల క్రితమే వచ్చిన అజ్ఞాతవాసి 123 కోట్ల అమ్ముడైంది. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ తర్వాత వస్తున్న పవన్ త్రివిక్రమ్ మూవీ కావడంతో అజ్ఞాతవాసిపై హైప్ క్రియేట్ అయింది. ఆ తర్వాత 106 కోట్ల భీమ్లా నాయక్ తో రెండోసారి 100 కోట్ల ఫీట్ ను అందుకున్నాడు. వీరమల్లుతో మూడోసారి ఓజీతో ఏకంగా 150 కోట్ల మార్క్ దాటాడు. బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతున్న ఇంతవరకు వసూళ్ల పరంగా 100 కోట్ల మార్క్ టచ్ చేయలేదు. ఎప్పుడూ లేనిది ఓజీతో పవన్ కళ్యాణ్ సినిమా బిజినెస్ 150 కోట్ల మార్క్ దాటి 172 కోట్లకు చేరింది. చూడ్డానికి పెద్ద నెంబర్లా అనిపిస్తున్నా ప్రీ బుకింగ్ సేల్స్ చూస్తుంటే మాత్రం 10 రోజుల్లో పెట్టుబడి వచ్చేస్తుందట. పవన్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దూకుడు మామూలుగా ఉండదు. అందులోనూ దసరా సెలవులు కలిసి రావడంతో భారీ లాభాలొచ్చే ఛాన్స్ ఉంది. వీరమల్లు 5 ఏళ్ల పాటు సెట్స్ పైనే ఉండడం, డైరెక్టర్ మారడంతో సినిమాకు రావాల్సినంత హైప్ రాలేదు. దీంతో సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడానికి పవన్ 4 రోజుల పాటు ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. ఓజీకి ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సరిపెట్టాడు. హైప్ కు తగ్గట్టే ఓజీ ప్రీ బుకింగ్ సేల్స్ అదిరిపోయాయి. ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా టికెట్ రేట్లు పెంచడం కలిసి రానుంది. ఇవన్నీ చూస్తుంటే మొదటి రోజు 125 నుంచి 140 కోట్ల గ్రాస్ వస్తుందని అంచనా. ఓజీ సక్సెస్ పవన్ కంటే దర్శకుడు సుజిత్ కు చాలా అవసరం. సాహో ఫ్లాప్ తర్వాత చాలా మంది హీరోలకు కథలు వినిపించాడు. బాలీవుడ్ హీరోలను ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ తో ఓజీ తీసే ఛాన్స్ వచ్చింది. డెబ్యూ మూవీ రన్ రాజా రన్ తో ఓకే అనిపించుకుని ఎవ్వరూ ఊహించిన విధంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను డైరెక్ట్ చేశాడు. ఓజీతో మంచి దర్శకుడిగా నిరూపించుకుంటే మరో స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఈజీగా వస్తుంది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీకర్ ప్రధాన పాత్రలో రూపొందిన విద్రోహి సినిమా ట్రైలర్ ను అల్లరి నరేష్ రిలీజ్ చేశాడు. విఎస్వి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమా రూపొందుతోంది.